క్రైస్తవము మైనారిటీ మతం కాదు, ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న మతం. బౌద్ధము ఏదో అత్తిరిబిత్తిరి మతం కాదు, కొద్ది జనాభా ఉన్నది కాదు, హిందువుల కంటే అధికంగా బౌద్ధులే ఉన్నారు. ఇస్లాం కూడా ప్రపంచంలో 2వ అతిపెద్ద మతం. కాబట్టి అవి పెద్ద మతాలే, నువ్వు అనుకున్నంత మాత్రాన మైనారిటీ మతాలు. అయిపోకముందే ఇంకో క్వశ్చన్ అడిగితే ఇక్కడ అవి మెజారిటీ ప్రజలు ఉన్నవే. అసలు భారతదేశంలో అనేది పక్కన పెడితే ప్రపంచంలో అత్యధిక ప్రశ్నలు విమర్శలు ఎదుర్కొన్నది క్రైస్తవమే. అత్యంత విజ్ఞానవంతుల్ని పొట్టును పెట్టుకొని ప్రాణాలు తీసి సైన్స్ను అడ్డుకున్నది కూడా క్రైస్తవమే. అలాగే ఇస్లాం దేశాల వెనుకబాటుతనము, అక్కడున్న చాదస్తాలు, అక్కడున్న మంచి చెడు అన్నీ ఉన్నాయి. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా అన్ని మతాల మీద అన్ని మతాలలో ఉన్న ప్రజలు ఆ మతంలోంచి బయటకు వచ్చిన వాళ్ళు దాంట్లోని లోటుపాట్లపై సుదీర్ఘంగా చర్చించారు, రాశారు, పెట్టారు. ఆ క్రమంలో మీరు చార్లెస్ బ్రాడ్లా గురించి అయినా, రాబర్ట్ గ్రీన్ ఇంగర్సాల్ అయినా క్రైస్తవాన్ని అనుభవించి వై ఐఎమ్ నాట్ ఏ క్రిస్టియన్ అని రాసినటువంటి రచయితల పుస్తకాలు చదివితే మీకు అర్థమవుద్ది. నేను చదివాను. అలాగే ఇస్లాము దేశంలో పుట్టి ఇస్లాంలో పుట్టి పెరిగి దాని లోటుపాట్లు తెలిసి దాన్ని వదులుకొని వచ్చిన వాళ్ళు రాసిన రచనలు, ఇచ్చిన ప్రసంగాలు మీకు ఆ విషయాలు దొరుకుతాయి. నేను ఇస్లాంలో నుంచి బయటపడలేదు, క్రైస్తవంలో నుంచి బయటపడలేదు. నన్ను కన్నవాళ్ళు, నాతో పుట్టిన వాళ్ళు, నన్ను కట్టుకున్న వాళ్ళు, నా చుట్టూ ఉన్న వాళ్ళు, నా ఊరు, నా ప్రాంతం అంతా కూడా 99.9% భారతీయులు, మూల భారతీయులు. నేను వీళ్ళని ఒక మతానికి చెందిన వాళ్ళు అనను, మూల నివాసులు. వాళ్ళ సంస్కృతి, కట్టుబాట్లు, దేవుళ్ళు, దైవాలు, నమ్మకాలు ఇక్కడి వేరు. ఈ క్రమంలో నేను చూసిన వాటిని, నేను అనుభవించిన వాటిని, నాకు ఎదురైన ఆలోచనల్ని నా నానమ్మ, అమ్మమ్మ, తాతయ్య, లేదా నేను వెళ్ళినప్పుడు మొదటిసారి వెళ్ళినప్పుడు పూజారి, లేదా నాతో మాలేయించిన పూజారి, లేదా నాకు కంకణం కట్టిన పూజారి, నాకు బొట్టు పెట్టిన పూజారి, లేదా నాకు చెప్పిన కథలు, నేను చూసిన సినిమాలు, నేను విన్న విషయాలు, నేను పరిశీలించిన విషయాల్లో నుంచి నేను మాట్లాడడం తప్పెలా అవుతుంది? ఒకటి. రెండోది, మిగతా మతాలని మీరు ప్రశ్నించలేదు అనడం తప్పు. ఏ మతంలో అజ్ఞానం ఉన్నా అయ్యా సంస్కరించుకోండి అని ప్రశ్నించలేదు అనలేదు. మీరు ఓన్లీ హిందూ మతం, హిందూ దేవుళ్ళ పైన ఎందుకు మీరు ఆరోపణ చేస్తున్నారు? ఆ ప్రశ్నే తప్పు. నేను నా దృష్టికి వచ్చిన అన్ని మతాలలోని లోటుపాట్లని ప్రశ్నించడానికి, విమర్శించడానికి, సూచించడానికి ఎక్కడ వెనకడుగు వేయలేదు. ఒక్కదానికి అని కంకణం కట్టుకోలేదు. ఒక మతానికి నేను శత్రువుని కాదు, నేను మానవులందరికీ మిత్రున్నే. అన్ని మతాలలో ఉన్న మంచిని గౌరవిస్తూనే లోటుపాట్లను సూచించే వ్యక్తిని. నేనెవరిని సూచించడానికి? మీరు ఛానల్లో ఎడిట్ చేసిన దాన్ని 10 సార్లు చూపించి సంచలనం చేసి దేవుళ్ళని విమర్శించిన వ్యక్తిగా హైప్ చేయడం వల్ల నేనేదో ప్రముఖునయ్యానే కానీ ఆమె ఆర్డినరీ మ్యాన్. నాలాంటి ప్రశ్నలు, ఆలోచనలు నాకన్నా ముందు ఇంతమంది చేశారు, నా తర్వాత కూడా చేస్తారు, రేపు నీ కడుపులో పుట్టిన పిల్లలు చేస్తారు, లేదా ప్రజల మధ్యలో ఉన్న వాళ్ళు అనేక మంది చేస్తూనే ఉంటారు. కాకపోతే వాళ్ళకి ఇంత పబ్లిసిటీ రాకపోవడమో, లేదా వాళ్ళు మాట్లాడితే వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు వాళ్ళ ఉద్యోగాల్లో, లేకపోతే వాళ్ళ వ్యాపారాల్లో, లేదా వాళ్ళ బతుకులో ఇబ్బందులు సృష్టిస్తారనే భయంతో కామ్గా ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు మరోసారి మీ ఛానల్ ద్వారా అడుగుతున్నాను, బైరి నరేష్ ఒక మతానికి శత్రువు కాదు, అన్ని మతాలకి మిత్రుడు. ఒక్క బైరి నరేషే కాదు, ఎంతో మంది సంఘ సంస్కర్తలు, సంఘ మార్పు కావాలని కోరుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఆ దారిలో వెళ్ళే ఒక సామాన్యుడు బైరి నరేష్. అలాగే నాకు తప్పకుండా పెళ్ళవుద్దని తాయెత్తు కట్టినని బండారం బయట పెట్టాను నేను, ఒక ఫకీర్ది. ఫకీర్ అంటే అదొక కులం, వాళ్ళ కూడా ముస్లిం వ్యక్తిని. అలాగే దొంగ దర్గాలను బయట పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అలాగే హిందూ మతంలో సమ్మక్క సారాలమ్మ జ్యోతిష్యాలయాలను బయట పెట్టినవి ఉన్నాయి. అన్ని కులాల్లో నుంచి బాబాలుగా, స్వామీజీలుగా, మాంత్రికులుగా, భూత వైద్యులుగా, గారడి వాళ్ళుగా పనిచేసిన వాళ్ళ బండారం బయటపెట్టి కేసులు పెట్టి వాళ్ళని జైల్లో పెట్టి వాళ్ళ దుకాణాలు మూయించినవి కోకొల్లలుగా ఉన్నాయి. ఒక్కరోజు ఇలా మొన్న నిన్నది కాదు. నా ఊహ తెలిసిన 2000 సంవత్సరాల నుంచి, ఊహ తెలియని 2005 నుంచి నేను ఇదే ఉద్యమంలో ఇదే పని చేస్తూనే ఉన్నాను. అలాగే క్రైస్తవంలో కూడా ఎన్నో లోటుపాట్ల పైన, క్రైస్తవ పాస్టర్ల మోసాల పైన ప్రశ్నించాము, విమర్శించాము, కేసులు పెట్టాము, ఎదిరించాము. హ్యారీ గోమ్స్ లాంటి వాళ్ళని జైల్లో పెట్టడానికి కేసులు పెట్టాము. తర్వాత పిడి సుందర్రావు లాంటి వాళ్ళని మా గురువు జయగోపాల్ గారు ఛాలెంజ్ విసిరారు. మాకు స్ఫూర్తినిచ్చేటువంటి కత్తి పద్మారావు లాంటి వాళ్ళు బ్రాహ్మణ పండితులను ఓడించారు. ఇలా చెబుతూ పోతే ఎంతోమంది పని చేస్తూనే ఉన్నారు. ఆ క్రమంలో మేము చేస్తూ ఉన్నాం. ఆ క్రమంలో కొంతమంది పని కట్టుకొని హిందూ వ్యతిరేకి అనే ముద్ర వేశారు. అలా అనుకోవడానికి వీలు లేదు. అది నా అభిప్రాయం. దేవుడు లేడు అనే ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పండి. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? లేడు అని మీరు అంటున్నారు.
మీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి? దేవుడు లేడు అని ఎట్లా చెప్పగలరు? ఈ ప్రశ్నకి జవాబు చెప్పడానికి ముందు మీరు ముందు ఒక మర్చిపోయిన ప్రశ్నకి జవాబు చెప్పాలి. నేను ఏంటనంటే కేసీఆర్ వదిలిన బాణమా అనేసి మీరు వదిలేశారు. రేపు నేను మాట్లాడకపోతే ఈ ప్రశ్నను దాట వేశాడు, ఈ ప్రశ్నకు జవాబు చెప్పలేదనేటువంటి మళ్ళా దీన్ని పిచ్చి వేషం వేసి ఇంకేదో సాగదీసి వంక దుబ్బే ప్రమాదం. చెప్పండి. ఒకటి, కేసీఆర్ గారిని నేను ఇంతవరకు కలవలేదు. ఓకే. తెలంగాణ ఉద్యమ సమయంలో విస్తృతంగా పాల్గొన్నాను. ఎన్నో దూర ప్రయాణాలు కూడా ఒక తెలంగాణ ప్రత్యేక కాంక్ష కోరే వ్యక్తిగా పాల్గొన్నాను. సభలు సమావేశాలు నిర్వహించాను. నా ఉపన్యాస కళ ద్వారా నా ఉపన్యాసం ఇచ్చాను. ఒక కార్యకర్తగా, ఒక నాయకుడిగా ఉద్యమానికి నాన్ పొలిటికల్ జేఏసీలో లీడర్గా పనిచేశాను. ఆ క్రమంలో ఒకవేళ రాజకీయాలే నాకు ఆసక్తి ఉంటే నాకు అప్పటికే ఉన్న ఉపన్యాస కళ, నాయకత్వ లక్షణము, అప్పటికే పేరు, వాటిని ఉపయోగించి ఏదో ఒక రాజకీయ పార్టీలో నేను వెళ్ళేవాడిని. నాకు ఈ సమాజ మార్పు అవసరం, సమాజ సంఘ సంస్కరణ అవసరం అని చెప్పి రాజకీయాలకు అతీతంగా జీవించడం మొదలుపెట్టి జీవిస్తున్నాను. ఈ క్రమంలో బహుశా అంటే తప్పుగా అనుకోవద్దు, కేసీఆర్ తెలంగాణ పార్టీ పెట్టకముందే నేను నాస్తికత్వం మాట్లాడినా. ఓకేనా? కేసీఆర్ రాజకీయాలు చేయకముందే భారత నాస్తిక సమాజం 1972లో పుట్టింది. ఓకేనా? కాబట్టి ఒకరు వేసిన బాణం గానో, ఒకరు పెట్టేటువంటి గాలం గానో, ఎర్రగానో, ఇంకొకటికి ఎర్రగా మారడానికో, ఇంకొకటి తొత్తుగా మారడానికో బైరి నరేష్ అంటే రాజకీయ స్వార్థం కోరుకునే లుచ్చా కాదు, రంగులు మార్చే ఊసరవెల్లి కాదు. బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో మీ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో అసలు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు పుట్టింది, ఎప్పుడు మారింది? బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు మారింది? నీతో నేను ఫోటో దిగుతా. ఎస్, బీఆర్ఎస్ పార్టీయే, టీఆర్ఎస్ పార్టీయే. వాళ్ళు తెలంగాణ ఉద్యమకారులుగా ఉన్నప్పుడు అందరితో ఉన్నాము. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ నాయకులతో ఉన్నాము. ఇప్పుడు బీజేపీలో మారిన వ్యక్తి ఒకప్పుడు కూడా బీజేపీలో ఉన్నాడు అనుకోవడానికి లేదు కదా. ఇప్పుడు నేను ఒక వ్యక్తిని కలిసి వచ్చానండి, భోజనం చేశాను ఆయనతో. ఆయన ఇవాళ రాత్రి ఒకరిని మర్డర్ చేశాడు, ఒక హంతకుడితో కలిసి భోజనం చేసినట్టేనా? రేపు ఒక దొంగతనం చేస్తాడు, ఆ దొంగకు నీకు సంబంధం ఉన్నట్టేనా? కామన్ సెన్స్ ఉండాలి కదా. ప్రజలకు కామన్ సెన్స్ ఆల్రెడీ ఉంటుంది. ప్రశ్నించే మీరే ఆలోచించాలా. బీఆర్ఎస్ నాయకులతో, టీఆర్ఎస్ నాయకులతో నువ్వు చెప్పగలవా ఇవాళ ఒక పార్టీలో ఉన్న నాయకుడు రేపు ఇంకో పార్టీలోకి పోడని? నువ్వు చెప్పగలవా ఇది లెజెండ్ ఛానల్ నుంచి నువ్వు ఇంకో ఛానల్ పోనని చెప్పగలవా? చెప్పగలవా? కాబట్టి ఒక ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో అన్ని రాజకీయ పార్టీలు, ఈవెన్ అప్పుడు కూడా, ఇప్పుడు గవర్నర్గా ఉన్న విద్యాసాగర్ రావు గారు ఈ పక్కన, అప్పుడు టీఆర్ఎస్ నాయకుడిగా ఫ్లోర్ లీడర్గా ఉన్న ఈటెల రాజేందర్ ఒక పక్కన, ఆ పక్కనే కాంగ్రెస్ నాయకుడు, ఆ పక్కనే ఇంకొకరు, అందరూ ఉన్నప్పుడు మైక్ ఇచ్చినప్పుడు మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంత మాత్రాన ఆ పార్టీలకు తొత్తు అయిపోయినట్ట?